హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను లేడీస్ ఫింగర్ అండ్ ఎగ్ పులుసు అయితే పెట్టాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం వేగనిచ్చి దాంట్లోకి బారుగా కట్ చేసుకున్న లేడీస్ ఫింగర్స్ అయితే వేసి ఒకసారి మిక్స్ చేసేసి దాంట్లోని టమాటోస్ కూడా యాడ్ చేసి ఇవి మగ్గడానికి పసుపు, ఉప్పు వేసానండి. ఇవి బాగా మగ్గుతున్న టైంలోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకున్నాను. సో మూత పెడితే ఇవి తొందరగా మగ్గిపోతూ ఉంటాయి. మనకి తెలుస్తుంది కలర్ చేంజ్ అయిపోతుంది బెండకాయ. ఇలా మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసి బాగా ఎగరనిచ్చుకోవాలి. అది ఎగిరిపోయిన తర్వాత వాటర్ లేకుండా ఉంటుంది. అప్పుడు కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ముందుగానే గుడ్లను అయితే మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నవి అవి 4 అనేది తీసుకొని ఒక్కసారి లైట్గా మిక్స్ చేసి ఆ చింతపండు రసం అనేది మొత్తం వేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకొని పులుసు కనిపించేంత వరకు ఉంచుకొని ఒకసారి మూత పెట్టుకుంటే అదంతా మరిగిపోయి మంచిగా ముక్కకు కూడా అంతా పుల్లగా పులుసు పడుతుంది అనమాట. సో ఉప్పు కారాలన్నీ ఒకసారి చూసుకొని లాస్ట్లో కొత్తిమీర జిమ్మేసుకుంటే గుడ్లు అండ్ మన బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. హోప్ఫుల్లీ అందరికి నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ.